యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మిమ్ము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దేవుని బిడ్డలందరికీ ప్రభు దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఒక 40 ప్రసంగాలు సిలువకు సంబంధించినవి చేయాలని నాకు ఆత్మలో ప్రేరణ కలిగి ఆరంభించాను. ఇది సిలువ మర్మములని శీర్షిక. ఇది 2వ ప్రసంగం. అమూల్యమైన సంగతులను మీకు తెలియజేయాలని నేను కోరుతున్నాను. యేసుక్రీస్తు మరి సిలువ మరణం పొందడానికి ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు, మరణ భయం నుండి తన ప్రజలను విడిపించడానికి అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మరణ భయం ఒక బంధకం, ద ఫియర్ ఆఫ్ డెత్. ఈ మరణ భయము నుండి, ఈ బంధకం నుండి తన ప్రజలను విడిపించడానికి ఆయన సిలువ మరణం పొందినాడని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. ఈ లోకంలో జన్మించిన వారందరూ కూడా తప్పకుండా ఒకరోజు మరణించాలి, అది సత్యం. కానీ యేసు ప్రభువును అంగీకరించిన వారికి మరణం లేదు. వారు శారీరకమైన మరణాన్ని పొందుతున్నారు. యేసు ప్రభు ఈ లోకానికి రావడం ద్వారా, సిలువ మరణం పొందడం ద్వారా నిత్య జీవాన్ని దేవుడు రక్షింపబడిన దేవుని బిడ్డలకు ప్రసాదించినాడు. అంటే తన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వసించేవాడు నశించాడు, వాడు నిత్య జీవాన్ని పొందుతున్నాడు. నిత్య జీవం అనే వరాన్ని పొందుకుంటున్నాడు. అంటే 2వ మరణము లేదు. ఆ మొట్టమొదటి మరణంలో కూడా శరీరము మరణించిన ఆత్మకు మరణం లేదని గ్రహించాలి. ఆత్మకు నాశనము లేదు, ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. అందుకే ఈ తాత్కాలికమైన జీవితంలో నీవు ఎంచుకునే కార్యము చాలా ప్రధానమైనది. వాట్ ఆర్ యూ చూసింగ్ ఇన్ దిస్ టెంపరరీ వరల్డ్? ఈ అశాశ్వతమైన లోకంలో నీ దారి ఏది? నీ కొరకు సిద్ధపరచబడిన నిత్య జీవాన్ని పొందుకుంటావా, లేక నిత్య నరకానికి నువ్వు పాత్రుడవైపోతావా? అది ఎప్పుడు కూడా మనము తలంచాలి. సాధారణంగా మనుషులు ఇది తలంచరు. వారికి ఎప్పుడు కూడా ఇది స్థిరమైన నివాసం అని అపోహ ఉంటుంది. ఇది ఒక మాయా బజార్ అంతే. కొన్ని నాళ్ళు మాత్రమే, కొన్ని దినాల ముచ్చట. కానీ నీ ఏకాగ్రత ఎటువైపు ఉన్నది? నిత్యము నీవు గడపవలసిన ఒక చోటు ఉంది కదా, వేర్ యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ ఎటర్నిటీ. నీ గురి గమ్యం అదై ఉండాలి. నశించని నీ ఆత్మ ఎటువైపు పయనిస్తుంది?
మరి నిత్య జీవానికి అది వెళుతుందా, లేక యేసును అంగీకరించకుండా నిత్య నరకానికి పయనం అవుతుందా అనే ఆ యొక్క తలంపు నీకు ఎప్పుడూ ఉండాలి. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ద మోస్ట్ సర్టన్ థింగ్ ఇస్ డెత్, అండ్ వెన్ డెత్ కమ్స్ ఇట్ ఇస్ వెరీ అన్సర్టన్. మరణము అందరికీ సంభవిస్తుంది, కానీ అది ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. వార్తాపత్రికలో నేను చూసినప్పుడు 157 మంది ప్రయాణిస్తున్నారు ఫ్లైట్లో. వారు ఇథియోపియన్ ఫ్లైట్లో, అది ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరిన 6 నిమిషాలకి క్రాష్ అయిపోయింది. 157 మంది మరణించినారు. అంటే వారు బోర్డింగ్ పాస్ తీసుకున్నప్పుడు, చెక్ ఇన్ అయినప్పుడు, ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు వారికి ఏమీ తెలియదు, వారు చనిపోతారు, 6 నిమిషాల్లో వారు చనిపోతారని వారికి తెలియదు. చూడండి, మరణము తప్పకుండా సంభవిస్తుంది. ఈ మరణంతోనే జయించి తన యందు విశ్వాసం ఉంచే వారికి నిత్య జీవాన్ని ప్రసాదించడానికి, ఆ శిలువ మరణం పొందడానికి యేసు ప్రభు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చినాడనే సంగతి శిలువ ధ్యాన దినాల్లో నేర్చుకోవాలి. మైకిల్ జాక్సన్ అనే పాప్ సింగర్ తెలుసు కదా, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అతనికి. అంటే అతని పాట, అతని ఆట, నాట్యము ఇదంతా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు భూప్రపంచంలో. అతను ఎప్పుడు ఒక మాట అనేదంట, నాకు చావు రాకూడదు, నేను 150 సంవత్సరాలు బ్రతకాలి ఈ లోకంలో. ఐ వాంట్ టు లివ్ 150 years. ఆయన చావు రాకూడదని సర్వదా ప్రయత్నించేదండి. ఆయన నివసించే చాలా ధనికుడు కాబట్టి చాలా గొప్ప భవనంలో ఆయన నివసిస్తాడు. ఆయనకు దాదాపు 150 నుండి 200 మంది వైద్యులు ఆ భవనంలో ఉండేదండి. ప్రతి అవయవానికి ఒక ఎక్స్పర్ట్, మెడికల్ ఎక్స్పర్ట్. ఎందుకంటే ఆయనకు ఎప్పుడు ఏది సంభవించొద్దు, ఆయన 150 సంవత్సరాలు బ్రతకాలని అలాంటి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈవెన్ ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడు మెయింటైన్ చేసి, పడకనే ఒక పెద్ద మరి వైద్య శిబిరంగా పడుకునేటప్పుడు కూడా చావు రాకూడదని ఎన్నో ప్రయత్నాలు చేసి అతన్ని ఆ విధంగా కాపాడినారు. కానీ 50 ఏళ్లకు గుండె ఆగిపోయి ఆయన చనిపోయినాడు. అంటే చావు తప్పకుండా వస్తుంది. యేసు ప్రభు శిలువ మరణం ద్వారా చావుకు చావు దెబ్బ కొట్టినాడని భక్తులు అంటున్నారు. మీరు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి, హెబ్రూస్ 2nd chapter 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయ. రక్త మాంసములు అంటే మానవ స్వభావము అని అర్థము. ఈ రక్త మాంసాలు ఏంటి అంటే మానవ స్వభావం అని సూచిస్తుంది. అంటే మానవ స్వభావం గలవారు తప్పకుండా మరణిస్తారు. మరణం యొక్క బలము గలవాడు సాతానుడు, వాడు నరహంతకుడు అని యేసు ప్రభు యోహాను సువార్త 8:44 అంటాడు. వాడు నరహంతకుడు, వాడు హత్య చేసేవాడు, నశింపజేసేవాని బలము నుండి విడిపించడానికి, జీవములోనికి దాటించడానికి ఆయన నరవతారిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన రక్తమాంసమును ధరించుకొని తన బిడ్డలు, అంటే పిల్లలు కూడా రక్తమాంసము గలవారు, మానవ స్వభావము గలవారు శరీరాన్ని ధరించుకొని ఉన్నారు. కాబట్టి వీరిని మరణ భయం నుండి దాస్యమునకు లోబడకుండా విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. అంటే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మరణాన్ని మరణంతోనే గెలిచినాడు. యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు సాతానుడు చాలా ఆనందించినాడు. ఎందుకంటే అయిపోయింది, ప్రభు మరణించినాడు, యేసు అంతం అనుకున్నాడు. కానీ అదే ఆరంభమని సాతానుడు గ్రహించలేదు. అందుకే సిలువలో యేసు ప్రభు సాతాను యొక్క తల సిలువ మరణం ద్వారా చితికిపోయిందని మనం వాక్యంలో చూస్తున్నాం. ఇట్టి శక్తిని మనకు కూడా అనుగ్రహించినాడని రోమియోలకు రాసిన పత్రిక 16:20లో ఉంది. సమాధానకర్తయగు దేవుడు మన పాదముల క్రింద సాతానును శీఘ్రంగా
చితకద్రొక్కించును. అంటే సాతానుడు ఎప్పుడు కూడా నిన్ను మోసపరుస్తాడు, భ్రమపరుస్తాడు, ఈ నటన లోకం వైపు నిన్ను మళ్ళిస్తూ ఉంటాడు. ఇదే నిత్యమని నీకు అపోహ కల్పిస్తాడు. నిన్ను నిత్య జీవానికి వెళ్లకుండా వాడు సర్వ ప్రయత్నాలు చేస్తాడు. ఇప్పుడు భక్తి గోళంలో కూడా మోసపరచు ఆత్మలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు. వాళ్ళు మీ యొక్క ఆత్మ గురించి ఉన్న భారము లేకుండా వాక్యం ప్రకటిస్తున్నారు. ఆశీర్వాద పండుగలు అంటున్నారు, స్వస్థత సభలు అంటున్నారు. కానీ ఈ ఎప్పుడు నశించని ఆత్మ గురించి శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా బోధించేవారు ఎంతమంది ఉన్నారు? వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎందుకంటే దిస్ బాడీ ఈజ్ డిస్ట్రక్టివ్, ఇట్ గెట్స్ డిస్ట్రాయిడ్. దీనికి మరణం ఉన్నది, ఆత్మకు నాశనము లేదు. ఆత్మ దేవుని యొద్దకు తిరిగి వెళ్ళాలి. ప్రసంగి గ్రంథంలో ఉంది, మన్నైనది వెనుకటి వలె మంటిగా మారిపోతుంది, ఆత్మ దాన్ని దయచేవాడైన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. అందుకే ఈ మరణ బంధకముల నుండి తన ప్రజలను, అంటే తన యందు విశ్వాసం నుంచి వారు మరణ భయం నుండి విడుదల పొందాలి. ఈ దాస్యపు ఆత్మ నుండి విడుదల పొందాలి. వారు నరకపాలు కాకూడదు, వారు నిత్య జీవానికి వెళ్ళాలి. ఈ శిలువ మరణం ద్వారా పొందే ఆశీర్వాదము, గొప్ప బ్లెస్సింగ్ ఏంటి అని అంటే నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. అది గమనించాలి. అందుకే 1 కొరింథీ 15వ అధ్యాయంలో 54వ వచనం, 1 Corinthians 15:54, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును కాక. అంటే ముళ్ళును ముళ్ళుతో తీసేసినాడు. మరణపు ముళ్ళును మరణం అనుభవించి ఆ మరణము మృంగివేయబడింది సిలువ విజయమందు అని అర్థం. యేసు ప్రభు సిలువలో వేలాడడం ఒక ఓటమి కాదు, అది గొప్ప విజయం. సాతానుడు ఓడిపోయినాడు. యేసు ప్రభు ఆ విజయమందు మరణం మృంగివేయబడనని అది రాయబడిన వాక్యము నెరవేరుతుంది. అందుకే ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? అంటే క్రైస్తవుడు మరణ భయము లేకుండా జీవించగలుగుతున్నాడు రక్షణ అనుభవంతో. మరణ భయము క్రైస్తవునికి లేదు. నాయకుడు, భక్త కోటికి అపోస్తలుడు పౌలు భక్తుడు అంటున్నాడు కదా, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, నాకు చావు భయం లేదు, నేను జీవించిన ప్రభు కొరకు జీవిస్తాను, మరణిస్తే ప్రభు దగ్గరికి నేను వెళ్ళిపోతాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు అయితే నాకు లాభమే. ఈ మాట పలకాలి ప్రతి విశ్వాసి. వెన్ యు ఆర్ లివింగ్ ఫర్ ద లార్డ్, అండ్ వెన్ యు డై యు ఆర్ గోయింగ్ టు ద లార్డ్. అందుకే ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21 నుండి కొన్ని మాటలు మీరు చదివితే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆయనను శరీరముతో నేను జీవించడే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందరో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరంలో నిలిచి ఉండటం మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. అంటే హీఈస్ వెరీ ఈగర్ టు స్ప్రెడ్ ద గాస్పల్. సువార్త నేను ప్రకటించాలి. సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ, సువార్త దేవుని శక్తి అని అంటున్నాడు. మరి సువార్త ప్రకటించడానికే ఈ మర్త్య శరీరం నాకు అవసరం. నేను ఈ రెంటి తలంపుల మధ్యలో ఇరుకబడి ఉన్నాను. ఐ వాంట్ టు లివ్ ఫర్ ద గాస్పల్. సువార్త కొరకు నేను బ్రతకాలి. మీకందరికీ దేవుని గురించిన జ్ఞానం ఇవ్వాలంటే నాకు ఓ శరీరం ధరించుకొని ఉండాలి. కానీ ఒకవేళ ప్రభు నన్ను పిలుచుకున్నా అది నాకు లాభకరం, ఎందుకంటే నేను సదాకాలము ప్రభుతో ఉండగోరుతున్నాను. నేను బ్రతుకుతైతే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. యేసు ప్రభు వాగ్దానం చేసిన వాగ్దానాలన్నిటిలో ప్రశస్తమైనది నిత్య జీవం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చావు భయము
దేవుని బిడ్డలకు ఉండదు. దే ఆర్ ప్రిపేర్డ్ టు డై. అంటే ఈ మట్టి దేహాన్ని వదిలిపెట్టి ఎప్పుడు వెళ్దాం, యేసు ప్రభుతో ఉండడానికి, నా ప్రభుతో నేను సదాకాలం నివసించాలనే కోరుతారు. కానీ ఈ లోకాన్ని ప్రేమించిన వారు విరుద్ధంగా ఉంటారు. వారు ఎప్పటికీ లోకంలోనే ఉండాలని, ఈ లోకంలో ఉన్న భోగభాగ్యాలన్నీ అనుభవించాలని కోరుతూ ఉంటారు. యేసు ప్రభువు ఒక దగ్గర అంటారు, మీరు ఏం భయపడే అవసరం లేదు, మీ ప్రాణాలు ఒకవేళ తీసినా కానీ మీరు భయపడే అవసరం లేదు. మీ శరీరాలు చంపే వారి కొరకు మీరేం భయపడకండి, మీ ఆత్మను దేహాన్ని కూడా నశింపజేయ శక్తి గల వానికి మీరేం చేయాలి, భయపడాలి. అంటే ఎవరికి భయపడాలి? దేవునికే భయపడాలి. ఒకసారి చేతులెత్తి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అంతే, శిష్యులకు ధైర్యాన్ని ఇస్తున్నాడు, పోయి మీరు సువార్త ప్రకటించండి, మీకేం భయపడకండి, మీరు దైవ కార్యం చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. మీరు ఒకవేళ చంపబడినా మీరు భయపడే అవసరం లేదు. ఎందుకంటే వారు చంపితే కేవలం మీ శరీరాన్ని చంపుతగలుగుతారు, కానీ మీ ఆత్మకు చావే లేదు. అది దేవుని సెలవు కావాలి. అందుకే దేవునికి భయపడండి. ఆయన మీ శరీరాన్ని ఆత్మను కూడా నశింపజేయగలవాడు, జీవింపజేయగలవాడు, అతనికి భయపడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28లో ఈ మాట ఉంది, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చావైతే లాభం అని ఎంచుతారు క్రైస్తవులు. ప్రమోటెడ్ టు గ్లోరీ, మహిమా ప్రవేశం అంటారు. ఎంత మంచిగా ఉంది ఆ మాట. చచ్చిపోయిండు అయ్యో అనరు, మహిమా ప్రవేశం. అబిచురీ కాలంలో మహిమా ప్రవేశం, ప్రమోటెడ్ టు గ్లోరీ, స్లెప్ట్ ఇన్ ద లార్డ్. అంటే మరణము క్రైస్తవులకు ఒక నిద్ర మాత్రమే. నిద్ర, స్లెప్ట్ ఇన్ ద లార్డ్. ప్రభు నందు వారు నిద్రించినారు, తప్పకుండా వారు మేల్కుంటారు. మరణము వారికి ఒక అంతము కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 11:11లో కూడా ప్రభు లాజరు మరణించినాడనే వార్త విన్నప్పుడు కూడా ఇదే మాట అంటున్నాడు. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, ఆయన మరణించి 4 రోజులైంది, శరీరం అంతా కుళ్ళిపోయింది. యేసు ప్రభు అంటున్నాడు, మన స్నేహితుడైన లాజరు నిద్రపోయినాడు, అతన్ని మేలుకొల్పడానికి వెళుతున్నాను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. అంటే జీవము మరణము దేవుని చేతిలో ఉంది, కాలగతులన్నీ ఆయన వశంలో ఉంది. రేపేమి సంభవిస్తుందో మనకే తెలియదు. నేడు అనే మాట నీ చెవులకు వినబడగానే నీవు రక్షణను స్వీకరించాలి. సిలువను గురించిన వార్త వింటున్నావు, అయినా పాప క్షమాపణ పొందకుంటే ఎంత మోసం అయిపోతావు. హౌ డిసెప్టివ్ యువర్ లైఫ్ విల్ బికమ్. పాపము వల్ల వచ్చు జీతము మరణమే కదా. ఆ పాప క్షమాపణ సిలువలో నీకు ప్రభు మరి అనుగ్రహించినాడు. నీ పాపములకు నివారణ. ధర్మశాస్త్రం అంటున్నది పాపము వలన వచ్చు జీతము మరణం. కానీ ఈ మరణాన్ని కొట్టివేసి నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి, నిన్ను మరణ బంధకాలను, ఈ మరణ భయం నుండి విడిపించడానికే కదా యేసు ప్రభువు శిలువ మరణము పొందినాడు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు, తన ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాటను చూడండి, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెడతాడు. యోహాను సువార్త 10:10, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు. పేపర్లో మీరు వార్తల్లో రోజు చదువుతారు, ఎంతమంది హత్యలు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చంపబడుతున్నారు, చచ్చిపోతున్నారు. వారి ఆత్మలు ఎక్కడికి వెళుతున్నాయి అంటే సాతానుడు నశింపజేసేవాడు. వాడు మోసగాడని, వాడు దొంగ అని, అబద్ధికుడని, అబద్ధములకు జనకుడని, ఇవన్నీ కూడా పర్యాయ పదములు సువార్తల్లో చూస్తారు. అంటే వాడు నిన్ను మోసం చేస్తాడు, భ్రమ పెడతాడు, నిత్య జీవానికి పోకుండా నీ మార్గాన్ని మరి వాడు మళ్ళిస్తూ ఉంటాడు. అది గమనించాలి, అది మోసం. కాబట్టి చదివినప్పుడు నీవు నేర్చుకోవాలి, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుప్రభు గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టినాడు అన్నమాట ప్రభు. శిలువ ధ్యానాలను గ్రహించాల్సిన ఒక గొప్ప సత్యం ఏంటంటే, యేసు ప్రభు నిన్ను ఎంతగా ప్రేమించినాడంటే,
నీ ఆత్మ అంత విలువైందని, మరి ఆ ఆత్మ నశించకూడదని, ఆత్మను నిత్య జీవానికి మరి సాగనంపాలని ఆయన స్వయంగా ఈ లోకంలో శరీరధారి అయి వచ్చి తన విలువైన ప్రాణాన్ని నీ కొరకు బలిగా ఇచ్చినాడు. నీవు మరణించవలసిన స్థానములో నీ పాపములో ఆయన మీద వేసుకున్నాడు. పాపగ్రాహిగా అయినాడు. ఆ యొక్క పాపము వలన వచ్చు జీతం మరణాన్ని యేసు ప్రభువే స్వయంగా అనుభవించినాడు. ధర్మశాస్త్రము కొట్టివేయడానికి నేను రాలేదు, దాన్ని నెరవేర్చడానికే నేను వచ్చినానని కొండ మీద ప్రసంగంలో ప్రభు అంటున్నాడు. ధర్మశాస్త్ర చట్ట ప్రకారం పాపం చేసిన వాడు చంపబడాలి, వాడికి నరకం, వానికి శిక్ష, మరణం. ఆ మరణాన్ని కొట్టివేయడానికే యేసు ప్రభువు లోకానికి వచ్చినాడనే సత్యం నువ్వు గ్రహించాలి. యేసు ప్రభుది ఒక హత్య కాదు, ఆత్మహత్య కాదు, యాక్సిడెంట్లో ప్రమాదంలో చావలేదు యేసు ప్రభు. యేసు ప్రభు తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని స్వయంగా అర్పించినాడు. దేవుని స్తోత్రం. మరి యోహాను సువార్త 10:17 ఇలాగుంది, నేను దాన్ని తిరిగి తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఐఎమ్ గివింగ్ మై లైఫ్ ఫర్ మై ఫ్లాక్. నా ప్రాణము నా గొర్రెల కొరకు నేను పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు. ప్రభు యొక్క ప్రాణము ఎవరు తీసుకున్నారు? ఎవరు తీసుకోలేదు. శిలువ మరణం చాలా శాపగ్రస్తమైందని మనకు తెలుసు. దాంట్లో చాలా భయంకరమైన బాధలు, పట్టుబాధలకు ఆ యొక్క మరి నేరస్తులు అనుభవించాల్సిందే. ప్రాణం అంతా సులభంగా పోదు. వారు పెట్టే చిత్రహింసలకు ఆ మండుటెండలో ఆ శవ శరీరాలు ఇలాగ వ్రేలాడుతుంటే కొన్ని వారాలు వ్రేలాడుతాయంట. అటు చావు లేదు, ఇటు మరణం లేదన్నట్టు, మరి ఇటు జీవం లేదన్నట్టు వేలాడుతూ ఉంటుంది. ఆకాశ పక్షులు వచ్చి మరి పొడుచుకొని ఆ శరీరాలను ప్రాణంతో ఉన్నప్పుడే అవి పొడుచుకుంటూ ఉంటాయంట. అంటే ఎంత బాధ అనుభవిస్తారు. మరి తర్వాత చావుకుంటే వారిని మోకాళ్ళ మీద కొట్టి వారిని చంపివేస్తారు. అంటే అలాంటి మరణము యేసు ప్రభు పొందలేదు. ఆయన స్వయంగా తన ప్రాణం పెట్టినాడు. ఆయన తనంతట తానే తన గొర్రెల కొరకు తన ప్రాణము పెడుతున్నాడు. అంటున్నాడు, నా ప్రాణం ఎవరు తీయలేరు, నా ప్రాణము నా అంతటా నేనే పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం గలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము నా తండ్రి వలన ఈ ఆజ్ఞ నేను పొంది ఉన్నాను అని అంటున్నాడు. అంటే యోహాను సువార్త 19వ మీరు చూస్తారు, రాణు వారు వచ్చి ఆ ఇద్దరు బందిపోటు దొంగలు ఇరుపక్కలో ఉన్న వారిని మోకాళ్ళు విరగొట్టి వారిని మరణానికి అప్పగిస్తున్నారు. యోహాను సువార్త 19వ చదువుతున్నాను. ఆ దినము సిద్ధపరచు దినం, మరుసటి విశ్రాంతి దినం, మహాదినం గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను, రెండవ వాని కాళ్లను విరగొట్టిరి. వారు యేసును వద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూసిన వారు సాక్ష్యం ఇచ్చున్నారు, అతని సాక్ష్యము సత్యమే. అంటే వాని ఎముకల్లో ఒకటైనను విరవబడదను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగాను. పాత నిబంధనలో ఉన్నది, అతని ఎముకల్లో ఒకటైనను విరగదు. పస్కా పశు గురించి కూడా మనం ఒకరోజు ధ్యానించాలి. అంటే బలి అర్పింపబడే ఆ గొర్రెపిల్ల మరి దాని ఎముకల్లో ఒకటి కూడా విరగకూడదని ఒక నియమం ఉన్నది. యేసు ప్రభు మన కొరకు బలి అయిన వధింపబడిన గొర్రె పిల్ల కాబట్టి యోహాను ఏమనంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల, ఎముకల్లో ఒకటి కూడా విరగలేదు. అది ఎంత అద్భుతం, లేఖనములో నెరవేరునట్లు. ఈ రాణు వారు వచ్చి మోకాళ్ళు కొట్టి వారి ప్రాణాలు తీసేస్తున్నారు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే తన ప్రాణాన్ని తనంతట తానే ప్రాణము సర్వలోక పాప పరిహారార్థం మానవాళి కొరకు అర్పించినాడు. ఆయన ఎవరు కొట్టి చంపలేదు. హీ హిమ్సెల్ఫ్ గివ్ అప్ హిజ్ లైఫ్. దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద క్రాస్. కనుక ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీవు యేసు ప్రభువును తప్పకుండా సొంత రక్షకునిగా అంగీకరించాలి. మరణ భయం నుండి
నీకు విడుదల చాలా అవసరం. అసలు నీ గురి ఏంటి, గమ్యం ఏంటి? లోకమే కావాలి అని ప్రతి ఒక్కరూ ఆశిస్తే మరి వేర్ ఆర్ వి గోయింగ్ టు? మన పయనమేటు? యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో మనవడాన్ని పయనమేటు అని ఒక ప్రసంగం చేసిన. అంటే వేర్ ఆర్ యు గోయింగ్? మీరు కొద్ది వీధుల్లో నిలబడి ఎంత హడావుడి, మనుషులకు ఎంత గందరగోళం. ఈ భక్తి ప్రపంచంలో కూడా హడావుడి వచ్చేసింది. నన్ను మించిన వాళ్ళు ఇంకొకరు ఉండొద్దని ఎంత పోటీ. ఇంత పోటీ అవసరమా? అంటే వారికి జీవితం గురించి సరి అయిన అవగాహన లేదు, రక్షణ గురించిన నిశ్చయత లేదు. ఏవేవో కూర్చుకోవాలి, ఏవేవో సంపాదించుకోవాలి, ఎంతో పేరు కీర్తి గడించాలి. అది కాదు ఒక దేవుని బిడ్డ లక్ష్యం. నీవు ఈ మంటి దేహంలో ఉన్నప్పుడు ఇది నీకు నిత్యమైనది కాదు, ఇది అశాశ్వతమైన మరి పరిస్థితి నీది. నీవు వెళ్ళేది పరలోకానికి, నిత్య జీవాన్ని నీవు సంపాదించుకోవాలనే ప్రయత్నం ఉండాలి. చూడండి, అందుకే యేసు ప్రభు మార్క్స్ వార్త 8:36లో ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్న తన ఆత్మను పోగొట్టుకుంటే వాని వల్ల ఏమీ ప్రయోజనం? వాట్ డస్ ఇట్ మ్యాటర్ ఇఫ్ యు అక్వైర్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ లూజ్ యువర్ ఓన్ సోల్? నువ్వు రోజంతా ప్రయాసపడుతున్నావు కదా, నీ బిడ్డల కొరకు ప్రయాసపడుతున్నావు, సొంత కూర్చుకోవాలి, 4 రాళ్ళు వెనకేసుకోవాలి, ఆస్తిపాస్తులు కావాలి, అంతస్తులు కావాలి. ఎప్పుడు తృప్తి లేదు జీవితంలో, తృప్తి అనేది లేదు. దేవుని బిడ్డలకు తృప్తి ఉంటుంది జీవితంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దే విల్ హ్యావ్ కంటెంట్మెంట్ విత్ గాడ్లీనెస్ ఇస్ ఎ గ్రేట్ గెయిన్. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం. దేవుని స్తోత్రం. ఈ లోకంలోకి మనం ఏమీ తేలేదు, ఈ లోకంలోని మనం ఏమీ కొంచెపోలేదు. ఈ లోకంలో దేవుడిచ్చిన ఆయుస్సు నువ్వు దేవుని కొరకు వాడితే అంతకంటే మించిన భాగ్యం ఏది ఉన్నది? కాబట్టి మనం నిరీక్షణ గలవారం. వీ హ్యావ్ ఎ హోప్ దట్ అవర్ సోల్ ఈజ్ నాట్ లాస్ట్. మనము ప్రభువునందు విశ్వాసం ఉంచి మరణ భయము నుండి విడుదల, సాతానుడు పెట్టే భయాల నుండి విడుదల మనకు కలిగింది. దాస్యపు ఆత్మను కోల్పోయినాం, క్రీస్తులో స్వతంత్రులుగా ఉన్నాం. అవర్ సోల్స్ ఆర్ సెట్ ఫ్రీ. కనుక మన ఎదురు చూపులు ఎప్పుడు కూడా నిత్య జీవం మీద మనము ఏకాగ్రత కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం. పౌలు భక్తుడు రోమీలకు రాస్తూ ఒక మంచి మాట మీరు ఎప్పుడు కంఠపాఠంగా నేర్చుకోవాలి ఈ మాట. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం. మనము బ్రతికినను ప్రభు కోసరమే బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభు కోసరమే చనిపోచున్నాం. వెదర్ వి లివ్ ఆర్ వి డై, we are living for God, we are dying for God. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెదర్ వి లివ్ ఆర్ వి డై, ఇట్ డజంట్ మ్యాటర్, బికాస్ వి బిలాంగ్ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అంటున్నట్టు బ్రతకాలన్నమాట. నువ్వు దేన్నైనా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు మోసపోతావు, యు విల్ బి డిసీవ్డ్. ఎందుకంటే సాతానుడు మోసగాడు కదా, భ్రమపరచు ఆత్మ, వాడు నిన్ను మభ్యపెడతాడు. ఇది శాశ్వతం అని నీకు చెప్తూ ఉంటాడు, అది అబద్ధం, వాడు అబద్ధికుడు. దిస్ ఇస్ నాట్ పర్మనెంట్ రెసిడెన్స్ కాదు. నువ్వు ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు పర్మనెంట్ రెసిడెన్స్ అని రాస్తావు, అది పర్మనెంట్గానే కాదు. నువ్వు వచ్చావు దేవుని దగ్గర నుండి, నువ్వు తిరిగి వెళ్ళాలి దేవుని దగ్గరికి. కాబట్టి ఇది ఇంటర్వెల్ అన్నమాట. ఇంటర్వెల్లో ఏ టెన్షన్ అవసరం లేదంటాను నేను. దేవుని స్తోత్రం. ఇంటర్వెల్లో యూ ఎంజాయ్ కదా. కాబట్టి నీవు దేవుని కలిగి ఉండడం ఎంత గొప్ప. జస్ట్ థింక్ ఫర్ ఎ వైల్. యేసు ప్రభు ఉపమానాల్లో చెప్పినాడు కదా, ఒక ధనవంతుడు ఉండినాడు, వాడు చాలా ఆస్తి సమకూర్చుకున్నాడు, కొట్లన్నీ విప్పినాడు, తిరిగి కట్టినాడు, ప్రాణంతో అంటున్నాడు, ఓ ప్రాణమా నువ్వు తిను త్రాగు నువ్వు సుఖించు, అనేక సంవత్సరాల కొరకు నేను నీకు ఆస్తిని పంటను సమకూర్చి పెట్టినాను, నువ్వు సుఖించు, నువ్వు తిను త్రాగు సంతోషించమని చెప్పుకుందరు. అయితే దేవుడు అట్టి వాడిని ఏమని పిలుస్తున్నాడు తెలుసా? లూకాసు వార్త 12:20, వెర్రివాడ, పిచ్చివాడ, నువ్వు తిండి గురించి ఆలోచిస్తున్నావు, సుఖం గురించి ఆలోచిస్తున్నావు, నీ శరీరం గురించి ఆలోచిస్తున్నావు, ఇవన్నీ కూడా అశాశ్వతమైంది. నీకు ధ్యాస ఆశ మరి నీ ఆత్మ మీద ఉండాలి కదా. ఎంత వెర్రివాడవు నీవు. చూడండి లూకా 12:20, వెర్రివాడ, ఓ ఫూల్,
ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినది ఎవనివ్వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు గాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉండునని చెప్పాను. అంటే ధనము కేవలం డబ్బుతో మాత్రం కాదు ధనవంతుడు కావాల్సింది, దేవుని ఎడల ధనవంతుడు కావాలని. నీ ధనము పరలోకమందు సమకూర్చుకోవాలని. అక్కడ చిమ్మెటైనను తుప్పైనను ఉండదు. కాబట్టి దేవుని ఎడల ధనవంతుడవుటకే యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా వచ్చినాడనే సత్యము నీవు నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. ఇంకా లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడొకడు ఉండేను, వాని పేరు లేదండి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో మీరు చూడండి 19వ వచనం, ధనవంతుడొకడు ఉండేను. ఈ ధనవంతుని పేరు లేదు, కానీ ఓ దరిద్రునికి అయితే పేరు ఉంది, అది పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దరిద్రుని పేరు ఏంటి? లాజరు. ఇదెంత ఆశ్చర్యం! అసలు ధనవంతులకు పేరు, కీర్తి, ప్రతిష్ట ఇవన్నీ ఉంటాయి. ఈ పరిశుద్ధ గ్రంథంలో మాత్రం వాని పేరు ఎక్కలేదు. అది కూడా పెద్ద మర్మము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దరిద్రుడు, వానికి డబ్బు లేదు, కురుపులు, కానీ వాడు దేవుని కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే హీ హ్యాస్ గాడ్ ఇన్ హిమ్. వాడు ప్రతిరోజు కూడా మరి ధనవంతుని వాకిటిలో పడి ఉన్నాడు, బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుంటున్నాడు. కుక్కలు వచ్చి వాని కురుపులు మరి నాకేనని ఇక్కడ చదువుతున్నాం. కానీ చావు ఇద్దరికి వచ్చింది. డెత్ కమ్స్ టు ద పువర్, డెత్ కమ్స్ టు ద రిచ్. డెత్ ఈజ్ ఎ వెరీ గుడ్ లెవెలర్. నువ్వు ఎన్ని కోట్లు సమకూర్చుకున్నా నువ్వు చావాల్సిందే ఒకరోజు. నువ్వు దరిద్రమైనా నీకు చావు వస్తుంది. పక్షపాతము లేదు మరణానికి. చూడండి, మరణం వస్తుంది. ఆ మరణం వచ్చినప్పుడు మరి నువ్వు దేవుని ఎడల ధనవంతుడు కాకుంటే నీవు నరకానికి వెళ్తావు. అందుకే యేసు ప్రభువు చెప్పిన ప్రతి మాట ప్రశస్తమైంది, అమూల్యమైనది, విలువైంది. ఆయన అబద్ధం ఆడాడు కదా, ఆయన పేరే సత్యం కదా. అందుకే రాసి ఉంది, ప్రభువు చెప్పిన మాట, ధనవంతుడు ఒకడు ఉండేను, దరిద్రుడు ఒకడు ఉండేను. ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయినాడు, దరిద్రుడు మరి పరలోకంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని సంతోషంగా ఉన్నాడు. అంటే ఈ ధనవంతుడికి తాగడానికి చుక్క నీరైనా లేకుండా అలమటిస్తున్నాడు, భయంకరమైన అగ్నిగుండములో అలమటిస్తున్నాడు. అంటే అప్పుడు వానికి తెలివి వచ్చిందంట. అంటే ఇదంతా బుద్ధిహీనులకు బుద్ధి రావడానికి ఈ యొక్క కార్యము పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంది. అంటే నేను పరలోకం చూడలేదు కదా, నరకం చూడలేదు కదా, అసలు ఉందా లేదా అని ఒకవేళ నీకు అనుమానం ఉంటే కూడా తొలగించుకోవాలి. తప్పకుండా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవన్నీ నమ్మాలి. యూ హ్యావ్ టు బిలీవ్ వాట్ ఆల్ ఈజ్ రిటన్ ఇన్ ద స్క్రిప్చర్స్. దీంట్లో అబద్ధం లేదు. దీని పేరు పరిశుద్ధ గ్రంథం. దీంట్లో ఏ అవినీతి లేదు. ఇది చెప్పిందంతా నేను నమ్మాలి అంటే నువ్వు బాగుపడతావు. నీ మెదడుతో నువ్వు ఎన్నెన్నో ఆలోచించి పరలోకమే లేదు, మరి నరకమే లేదు, తీర్పే లేదంటే నువ్వు మోసపోతావు. నేను చెప్తాను, కోర్టు లేదని నువ్వు అనుకుంటావు, నా న్యాయవిధి లేదని నువ్వు అనుకుంటే చెల్లదు. తప్పకుండా నువ్వు చేసిన ప్రతి కార్యం కొరకు న్యాయపీఠం ఎదుట జవాబుదారీగా నిలబడతావు. అందుకే ఇక్కడ ధనవంతుడు కోరుకుంటున్నాడు, అయ్యా ఈ నరకం ఉన్నదని పోయి నా వారికి ఎవరైనా చెప్పాలి. ప్రభు అంటున్నాడు, అక్కడ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట మీ వారు మీ బంధువులు నమ్మకుంటే మరింకెవరి మాట నమ్ముతారు అంటే వీడు అంటున్నాడు, లేదు లేదు, మృతుల్లో నుండి ఒకడు వెళ్ళి వారికి మారు మనసు గురించి బోధించాలి అని అడుగుతూ ఉన్నాడు. సో ఇట్స్ టూ లేట్. ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ మ్యాన్ టు డై వన్స్ అండ్ ఆఫ్టర్ దిస్ ద జడ్జ్మెంట్. అంటే తప్పకుండా మనుష్యుడు ఒకసారి మరణించాలి, దాని తర్వాత తీర్పు ఒకటి ఉన్నది. ఆఫ్టర్ దిస్ దెర్ ఇస్ నో టర్నింగ్ బ్యాక్. ఇంకా నీకు అవకాశాలన్నీ కూడా ఆగిపోతాయి. మరణించిన తర్వాత నువ్వు మారు మనసు పొందలేవు. మరణం వచ్చిన తర్వాత నీవు రక్షణ పొందుకోలేవు. అందుకే నేడు అనే సమయం ఉన్నప్పుడే నీవు నీ హృదయాన్ని ప్రభు కొరకు ప్రతిష్ఠించుకోవాలి. యేసు ప్రభువు చెప్తాడు కదా దొంగతో, అయ్యా యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. మీరు చూడండి, మనుషులతో మనం అడిగే ఏదైనా కార్యం ఉంటే వారు రేపు అంటారు, చూద్దామంట, పార్కలాం, విల్ వెయిట్, యు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. యేసు ప్రభు అలా కాదు. ఒక్కసారి నీ హృదయము నీవు అప్పగిస్తే రేపు అనడు,
నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు టర్న్ బ్యాక్ టు జీసస్. యేసు ప్రభు వైపు మళ్ళడానికి మరి నీకు ఎక్కువ సమయం అవసరం లేదు. నీవు హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే వెంటనే నీవు రక్షణ పొందుతున్నావని దాని అర్థం. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ మరి తప్పకుండా నీ ఆత్మను గూర్చిన శ్రద్ధ నీకు చాలా అవసరం. నిత్యత్వము ఎక్కడ గడపబోతున్నావో అక్కడ ఉండాలి నీ గురి. వేర్ యు ఆర్ గోయింగ్ టు స్పెండ్ యువర్ ఇటర్నిటీ, దేర్ యువర్ మైండ్ షుడ్ వర్క్. అంటే నువ్వు ఎక్కడైతే నిరంతరం ఉండబోతున్నావో దాని గురించి ఉన్న శ్రద్ధ నీ అనుదిన జీవితంలో ఉండాలి. అంటే వారమంతా కష్టపడతారు, ఆదివారం వస్తే పోయి గుడికి పోతానికి కూడా సమయం లేదు. ఆ రోజు కూడా పని పాటలేదు, ఆ రోజు కూడా చుట్టాలంటారు, పట్టాలంటారు, ఎక్కడికో వెళ్ళాలంటారు. ఇన్ని ప్రయత్నాలు ఎందుకు? ఇంత ప్రయాసం ఎవరి కొరకు? నశించే నీ శరీరాని కొరకే కదా. మరి నీ ఆత్మ సంగతి ఏంటి? అది నువ్వు ఆలోచించినావా? అది చాలా ముఖ్యమైనది. అందుకే ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయము చివరి మాటలో అంత జ్ఞాని అయిన సొలొమోన్ అంటున్నాడు, నువ్వు చాలా జాగ్రత్తగా బ్రతకాలి, నువ్వు చెడుతనాన్ని విసర్జించాలి, నువ్వు దేవుని కలిగి ఉండాలి, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే నీకు విధి అయి ఉన్నది. ఇది మానవ కోటికి విధి అని ఆ మాట మీరు చూస్తారు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13-14. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చాం. దేవుని వెలుగు ప్రజలకు అందించాలి. నేను పొందుకున్న వెలుగు తప్పకుండా దేవుని ప్రజలకు అందించడానికే, అందుకొరకే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఐ డోంట్ లుక్ ఈస్ట్ నార్ వెస్ట్, ఐ గో స్ట్రైట్ బికాస్ గాడ్ సెడ్ ఇట్ అండ్ ఐ బిలీవ్ ఇట్ అండ్ దట్ సెటిల్స్ ఇట్. ఈ ఖర్చు గురించి కూడా నేను భయపడాను. నన్ను పిలిచినవాడు నమ్మకమైన వాడు, ఆయన చూసుకుంటాడు. నమ్మదగిన దేవుణ్ణి నేను వెంబడిస్తున్నాను. అంటే ఇది ఒక చాలా అమూల్యమైన సంగతి. ప్రజలను దేవుని తట్టు మలుపుతున్నాను అంతే, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ద్వారా. దేవుని వెతకడానికి ఉదయకాలం లేచి, ఈ లోకము నిన్ను భ్రమ పెడుతుంది, లోకము వైపు కాకుండా నీ పోకడ దేవుని మార్గంలో ఉండాలి అంటే దేవుని వెతకాలి. ఉదయకాలం లేచి అదొక తరబేదిస్తున్నాం అనమాట. వీఆర్ గివింగ్ దిస్ ఫిజికల్ ట్రైనింగ్ టు సీక్ గాడ్ ఎర్లీ ఎవ్రీ డే. సీక్ హిమ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నువ్వు లేస్తున్నావు, దేవుని వెతుకుతున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు, నువ్వు పరిశుద్ధాలయంకు ఆ మొట్టమొదటి ఆ ప్రశస్తమైన ఆ గంటల్లో దేవుని వెతుకుతున్నావు, దేవుని ఘనపరుస్తున్నావు. యు వాంట్ టు నో ద ట్రూత్. అందుకంటాడు సత్యం మీరు తెలుసుకుంటారు, ఆ సత్యము మిమ్మును కట్ల నుండి ఏం చేస్తుంది? విడిపిస్తుంది. ఆ సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. హౌ గ్రేట్ ఆర్ దట్ మిస్టరీస్ ఆఫ్ ద బైబిల్. అసలు ఈ పరిశుద్ధ గ్రంథంలోని అమూల్యమైన సత్యాలు వివరించాలంటే 40 రోజులు ఎలా సరిపోతుంది? కాబట్టి ఈరోజు మనకు దేవుడు అర్థం చేస్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇక్కడ కూడా నిత్య జీవం గురించి ఉన్న మాటలు మీకు కనబడుతుంది. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది ఎంత గొప్ప మాట! దేవుని మాట వింటే నీకు నిత్య జీవం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవం. మరణపు కట్లు తెగిపోతే ఆ భయము విడిపోతుంది. నీకు నిత్య జీవంలోకి ప్రవేశం ఉన్నది. నీవు మరణంలో నుండి జీవంలోకి దాటిపోతున్నావు. ఈ అశాశ్వతమైన ఈ జీవితంలో నువ్వు పాపం చేయకూడదు. షుడ్ ఫియర్ గాడ్ అండ్ ఎస్క్యూ ఈవిల్. చూడండి, నీవు పాపము చేస్తూ నీవు దేవుని యొక్క న్యాయ విధులను మర్చిపోయి తీర్పుకు గురై నరకపాలైపోతే నీ
వలన ఏమి ప్రయోజనం? నీ ఆత్మకు మరణం లేదని మాటికి నేను చెప్తున్నాను. శరీరమే మరణిస్తుంది, అది కూడా పునరుద్ధాన బలంతో నువ్వు ప్రభువులో ఉంటే పునరుద్ధానంతో శరీరంతో నీవు లేస్తావని వాగ్దానము వాక్యంలో ఉన్నది. అంటే యేసుప్రభు అంటాడు, ఒక గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ అది ఫలించదు. అంటే ఒక విశ్వాస యొక్క మరణము అది మేలు కొరకు, అది తిరిగి ఇంకా ఫలించడానికి. యోహాను సువార్త 12వ అధ్యాయము 23 చూడండి. అందుకు యేసు వారితో ఇట్లా, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించు. హల్లెలూయా. గోధుమ గింజ మనకు మరణం అంటే విస్తరింపబడడానికి. అంటే వెన్ వీ డై వీఆర్ గోయింగ్ టు మల్టిప్లై. ఒక్క గోధుమ గింజ భూమిలో పడితే ఒకటే రాదండి, గుత్తులు గుత్తులుగా వస్తుంది, అది క్రొత్త ఆకారంలో వచ్చేస్తుంది. అంటే మన జీవితంలో మరణం అలాంటి. నీలో జీవం ఉన్నది, ఆ జీవానికి చావు లేదు. నువ్వు భూమిలో పడి నీ శరీరాన్ని వారు పాతి పెడుతున్నారు, కానీ నీ ద్వారా అనేకులు, అంటే నీ జీవితం ద్వారా అనేకులు క్రీస్తు మార్గంలో పయనించడానికి నీకు అది ఒక విస్తరణకు ప్రయోజనకరంగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే డెత్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద బిలీవర్. అదొక గొప్ప మర్మం. మరణం ఒక అవసానం కానే కాదు. ఒక బంగారు పింజరంలో ఒక పిట్టను పెట్టినారు అనుకోండి, అది బంగారం, వైడూర్యాలు, రత్నాలతో మంచిగా పొదిగి దాంట్లో ఒక చిలుకను పెట్టారు అనుకోండి, ఆ చిలుకకు ఎప్పుడు ఏముంటుంది తెలుసా? అది పంజరం బంగారమైన ఆ రత్నాలతో పొదిగిన దానికి ఒక్కటే ఆశ ఉంటుంది. ఏం ఆశ ఉంటుంది? నాకు ఎప్పుడు విడుదల వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐ వాంట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ కేజ్. ఈ పంజరం నుండి నేను బయటపడాలి, నాకు స్వాతంత్రం కావాలి. పౌలు భక్తుడు ఇంకా చక్కగా వివరిస్తాడు. దేహంలో ఎప్పుడు మూలుగుడు ఎందుకున్నది కదా? ఒక వయసు దాటిన తర్వాత కూర్చుంటే మూలుగుతారు, లేస్తే మూలుగుతారు, అది మరి నడుస్తే మూలుగుతారు. ఎందుకు ఈ మూలుగుడు అంటే, ఆ మూలుగుడు ఎందుకంటే ఆ శరీరాన్ని మానుకొని ఆ ఆత్మ తిప్పలు పడుతుందన్నమాట దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అంటే ఇట్స్ గ్రోనింగ్ ఇన్ ద బాడీ. వెళ్ళిపోవాలంతే, చాలు. ఇంకా దేవునితో ఏకమైపోవాలి, దేవునితో సదాకాలం ఉండాలి. ఇది చాలు, ఈ జీవితం ఇంకా చాలు. అందుకే అంటున్నాడు పౌలు, మేము బ్రతికితే ప్రభు కొరకు బ్రతుకుతాం, మేము చేస్తే కూడా ప్రభు కొరకే చేస్తాం. మా జీవితాలు ప్రభు కొరకే, మేము ప్రభు వారము, వి బిలాంగ్ టు ద లార్డ్. ఈ కార్యము యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు శిలువ మరణానికి ముందు శిష్యులు దుఃఖపడుతున్నారు. ఎందుకంటే ప్రభువు వెళ్ళే సమయం ఆసన్నమైంది. మరి యేసు ప్రభు వారిని వదిలిపెట్టి పోతాడు, వారి బ్రతుకులు ఏ విధంగా ఉంటుంది? అప్పుడు వారిని ఆదరిస్తూ ప్రభు అన్న మాట, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందున విశ్వాసం ఉంచండి. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండలాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. తోమాకు ఎప్పుడు అనుమానం కదా, అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదు, ఆ మార్గమేలాగూ తెలియనని ఆయన అడగగా యేసు ఒక జవాబిస్తున్నాడు, నేనే మార్గం, సత్యం, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. ఇంత మంచి జవాబు. తోమా అడుగుతాడు, ఎక్కడ పోతున్నావు అయ్యా, మాకు మార్గమే తెలియదు, నేను వెళ్తున్నాను అంటున్నావు, మీ హృదయాలు కలవరపడనియొద్దు అంటున్నాడు, మీ కొరకు నేను నివాస స్థలం సిద్ధపరుస్తున్నావు, నేను వెళ్ళే చోట మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాను అంటున్నావు. అప్పుడు తోమాకు అన్ని అనుమానాలు అంటున్నావు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, కొద్దిగా అడ్రస్ ఇస్తే మేము అక్కడికి వస్తాం కదా. కాదయ్యా, నేనే మార్గాన్ని, నా తప్ప మరి ఎవడును తండ్రి యొద్దకు రాడు. క్రీస్తు మనకు మార్గమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం విన్న మీరు ఒకటి గమనించాలి. రోమీలకు రాసిన పత్రిక 8, క్రీస్తునందున్న విశ్వాసం ఎంత శక్తి గలది, నశించున్న నీ శరీరములో కూడా శక్తినిచ్చే ఈ గొప్ప విశ్వాసం. రోమీలకు రాసిన పత్రిక 8:11, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల
మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయ. హల్లెలూయా. అంటే ఈ లోకంలో బ్రతకడానికి కూడా నీవు క్రీస్తునందలి విశ్వాసం నీకు చాలా అవసరం. చావునకు లోనైన నీ శరీరానికి కూడా క్రీస్తునందు విశ్వాసం చాలా అవసరమైంది. అంటే నిన్ను బ్రతికింపజేసేది, నీకు శక్తినిచ్చేది మరి క్రీస్తునందున్న విశ్వాసం. అందుకే కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట ఉంది, నీకు విచారం లేదు, చింత లేదు ఈ శరీరాన్ని గురించి. నువ్వు ఆత్మ గురించి ఆలోచిస్తున్నావు. శరీరము మృతతుల్యమైనది, ఆత్మ ఎన్నడూ నశింపనిది. కాబట్టి నీవు ఈ మాటల మీద ధ్యాస ఉంచుకో. కొలసీ పత్రిక 3వ అధ్యాయం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. హల్లెలూయా. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. క్రీస్తుతో కూడా నీ జీవము దాచబడి, యువర్ లైఫ్ ఈజ్ హిడ్ ఇన్ క్రైస్ట్. అంటే ఎంత గొప్పదండి. నీ ఆత్మల కాపరి ప్రభు, ఆయన నీ ఆత్మను కాపాడుతూ ఉన్నాడు. నీ ఆత్మ భద్రపరచబడి ఉన్నది క్రీస్తుతో కూడా దేవుని యందు, అది దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణ భయము మంటగలిసే మహిమనాథుని సిలువలోనా, మరణ భయము మంటగలిపే మహిమనాథుని సిలువలోనా, దురాభిమాన పాపము తొలగిపోయే శాపము, దురాభిమాన పాపము తొలగిపోయే శాపము, ఆనందము నాకానందము నా యేసు నాచేబట్టెను, దినాంబు నడుపును, దిగులు నాకు ఏలను, వైరియగు సాతాను కారుడే కథనములకు వచ్చిన, వైరియగు సాతాను కారుడే కథనములకు వచ్చిన, ధైర్యముగా నిద్రింతును, తడువులేక గెల్తును, ధైర్యముగా ఎదిరింతును, తడువులేక గెల్తును, ఆనందము నాకానందము నా యేసు నాచేబట్టెను. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను. యేసు మరణించడానికి ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? వై డిడ్ హి డై ఆన్ ద క్రాస్? మరణాన్ని మరణంతోనే గెలిచాడు, ముళ్ళును ముళ్ళుతోనే విరిచాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? విజయమందు మరణము మృంగబడే. సాతానుడు నీ చావు కోరుతున్నాడు, నీ నాశనం కోరుతున్నాడు, నిన్ను భ్రమ పెడుతున్నాడు. నువ్వు నరకంలో పడాలని మోసపు కార్యాలు నీలో నాటుతున్నాడు, పాపంలో పడేస్తున్నాడు నిన్ను. నీతి మార్గాలు నడవకుండా నీ మార్గాన్ని వైదొలగిస్తున్నాడు. వాడు హంతకుడు, వాడు నరహంతకుడు అని, వాడు అబద్ధికుడు అని, వాడు నిన్ను నరకానికి ఈడ్చుకొని వెళ్తున్నాడని నీవు ఆలోచించడం లేదు. పాపపు భ్రమల్లో నీవు తేలియాడుతున్నావు. నీకు ఒక మరణం అంటూ ఉన్నది. నీ దేహము శాశ్వతం కాదు, నీ ఆత్మ నిత్యం నిలుస్తుంది. మన్నైనది వెనుకటి వలె మంటికి వెళ్ళిపోతుంది.
దేహము విడిచి నీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి. న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడాలి. నీ దేహంతో జరిగించిన ప్రతి కార్యం గురించి నువ్వు జవాబు ఇవ్వాలి. దేహము దేవుడు నీకు ఇచ్చిన ఆలయమని నీకు తెలియదా? ఇది పరిశుద్ధాత్మకు నిలయమని. ఈ దేహముతో నువ్వు దేవుని కనపరచాలని చింత నీకు లేదా? ఎంత గొప్ప వరము దేహం, ఎంత గొప్ప అద్భుతమైన కానుక నీకు దేహం. ఈ దేహంతో నువ్వు దేవుని కనపరచాలి. ఈ దేహంతో దేవుడు మహిమ పొందాలి. ఈ దేహంతో నువ్వు పాపం చేస్తే ఆ పాపం వల్ల వచ్చే జీతము నీకు మరణం కాదా? అవును, ధర్మశాస్త్ర చట్ట ప్రకారం చావవలసి ఉన్నది. నీవు చనిపోవాల్సిన స్థానములో ప్రభు పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి మానవ రూపంలో, దాసుని రూపంలో తండ్రి చిత్తాన్ని మరణం పొందినంతగా నెరవేర్చి నీ స్థానంలో ఆయన మరణించి పాపగ్రాహిగా ఉన్న నీ కొరకు తన విలువైన ప్రాణాన్ని ధారపోసి మరణం నుండి జీవంలోకి దాటించడానికే కదా ఆయన నరవతారిగా ఈ లోకానికి వచ్చినాడు. అవును, నువ్వు నమ్మాలి. నీకు రక్షకుడు చాలా అవసరం. నీ రోగం పోవాలంటే వైద్యుడు అవసరం. నీ పాప రోగం పోవాలంటే నీకు ఒక రక్షకుడు చాలా అవసరమై ఉన్నది. నిత్య నరకం నుండి నిత్య మరణం నుండి విడిపించాలంటే యేసు ప్రభు తప్ప మార్గం ఎక్కడుంది? దేవునికి అయిష్టమైన మార్గం వదిలిపెట్టడానికి సహాయం దయచేయండి. ఎంతకాలము మోసపు బ్రతుకునైనా, ఎంతకాలం ఈ నటన జీవితం, ఎంతకాలం ఈ వేషధారణ, సత్యమైన మార్గంలో నడవడానికి ఉన్న శక్తి, ధైర్యం దయచేతండి. నీకు స్తోత్రం, స్తోత్రం. సాతానుడు మోసగాడైన వాని మాటలకు ఎందుకు లొంగిపోతున్నారు? పవిత్రమైన నీ మాటలు వినడానికి కృపను దయచేయండి. నా గొర్రెలు నా స్వరం వినను, అవి నన్ను వెంబడించునని సెలవిచ్చినావు. మా కొరకు ప్రాణం పెట్టినావు నాయన, వందనాలు చెల్లిస్తున్నావు. నీ అంతటా నీవే పెట్టినావు తండ్రి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడని మాట నెరవేర్చినావు. వందనాలు చెల్లిస్తున్నావు. ఈ సత్య మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డలో మార్పు దయచేయమని, వారి కుటుంబానికి మేలు దయచేయమని, రక్షణ దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ
దశమా భాగమునీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామం